ఈజీగా మనుషులను మాటలు అనేయడం, ఈజీగా మనుషులను బాధ పెట్టడం కొంతమందికి వచ్చే పనే. మాటలు విసరడం పెద్ద కష్టమేం కాదు. అదే మాట నీ మీద ఎవరైనంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఏమంటే మీకు తెలుసా ఆ అమ్మాయి ఎలాంటిదో అని వేరే వాళ్ళ కూతురు గురించి నువ్వు మాట్లాడుతావు, వేరే వాళ్ళ కొడుకు గురించి నువ్వు మాట్లాడుతావు. గుర్తుపెట్టుకో, రేపొద్దు నీ కొడుకు గురించి, నీ కూతురు గురించి అదే మాటలు నీ మీదకి వస్తే తట్టుకోగలుగుతావా? నీ ఇంటి పక్కల వాళ్ళ మీద నుంచి, నీ బంధువుల గురించి, లేదా నీ తోబుట్టువుల గురించి లేనిపోని మాటలన్నీ అనేసి వాళ్ళు బాధపడుతుంటే పైశాచికంగా ఒక సైకోలాగా ఆనందిస్తాం. వెంటనే నీకు రిజల్ట్ రాకపోవచ్చు, వెంటనే నువ్వు చేసిన దానికి నీకు శిక్ష రాకపోవచ్చు, కానీ ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. ఏ మాటలైతే నువ్వు విసిరావో ఏమో అదే మాటలు నీవు నీ పిల్లలు అనుభవించాల్సి వస్తుందేమో. నీకు మనసుందని ఆలోచిస్తున్నావు, ఎదుటి వాళ్ళు కూడా మనసుందని అర్థం చేసుకోవాలి. మనకి నొప్పి కలిగితే ఎంత బాధపడతామో ఎదుటి వాళ్ళు కూడా నొప్పి కలిగితే అంతే బాధపడతారు అని ఇంగిత ఆలోచన లేకుండా కొంతమంది నాకంతా బాగుంది, నేను ఇప్పుడు